టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు. మొదటి ప్రశ్న, దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి సత్యవాక్యాలను తెలపండి క్రింది వానిలో. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి. మంగళి కాహలి, పుష్పలావికలు వీరి యొక్క రచనలు. ఇది కరెక్టే. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. ఇది కూడా సరైనదే. తర్వాత ప్రశ్న, వలస వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించే పాఠం క్రింది వానిలో. పయనం. వలస వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించే పాఠం ఏదంటే పయనం. తర్వాత ప్రశ్న, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో బుద్ధుడు తన 5 శిష్యులకు ధర్మోపదేశం చేసిన ప్రదేశం. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పేరొందిన ప్రదేశము. అదేవిధంగా శాంతి ధర్మాలకు ప్రతీకగా అశోకుడు స్తంభం నిలిపిన ప్రదేశం. పై 3 వాక్యాలు ఈ ప్రదేశానికి చెందినవి క్రింది వానిలో. సారనాథ్కి సంబంధించినవి. సారనాథ్. తర్వాత ప్రశ్న, పాప భయ విభంగ భావలింగ అనే మొకటంతో శతకం రాసింది ఎవరు? పాప భయ విభంగ భావలింగ అనే మొకటంతో శతకం రాసిన వారు ఎవరు? ధార్ల సుందరీమణి. ధార్ల సుందరీమణి. తర్వాత ప్రశ్న, రూఢి అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? రూఢి అనే పదానికి అర్థం ప్రసిద్ధి అని అర్థం. ప్రసిద్ధి రూఢి అంటే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పదాలను సంబంధిత పర్యాయ పదాలతో జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వాహిని అంటే అనలము చిచ్చు అని అర్థం. అనలము చిచ్చు వాహిని అంటే. చేయి. చేయి పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే కేలు పాని. అదేవిధంగా నెపం అనే పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే అపరాధము నేరము. అదేవిధంగా ఖాయము అనే పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే మేను తనువు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, మథనం అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? మథనం అను పదానికి నానార్థాలు. ఉమ్మెత్త, అదేవిధంగా ఆమని. ఈ 2 కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, ప్రియమిత్రునికి పాఠంలో లేఖ వీరికి వీరు రాశారు. ప్రియమిత్రునికి పాఠంలో లేఖ అనేది వీరికి వీరు రాశారు. నారాయణరాజు గారికి సంజీవదేవి రాశారు. ఇది సరైన సమాధానం. పాఠ్యాంశాన్ని కూడా బాగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, గిటియై హిరణ్యాక్షు గీటడంగించిన హరియై వధించి ప్రహ్లాద జనుకు. పై పద్యపాదంలో ప్రస్తావించిన అవతారాల వరుసగా. వరాహ, నృసింహ అవతారం ప్రస్తావించే. తర్వాత ప్రశ్న, కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కృంగు. ఈ పొడుపుకు విడిపేమిటి క్రింది వానిలో? గొడుగు. సరైన సమాధానం గొడుగు. కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కృంగు. ఈ పొడుపుకు విడిపేటంటే గొడుగు. సరైన సమాధానం గొడుగు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఛేదార్థక వాక్యాలను గుర్తించండి. ఛేదార్థక వాక్యాలు. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఛేదార్థక వాక్యం. అదేవిధంగా జోసెఫ్కు ఉద్యోగం వస్తే విశాఖపట్నం వెళ్తాడు. ఇది కూడా ఛేదార్థక వాక్యమే. వర్షం పడితే పంటలు బాగా పండుతాయి. ఇలాంటివన్నీ కూడా. తర్వాత ప్రశ్న, నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బ్రతకడం లేదు అని చింతించింది. నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బ్రతకడం లేదు అని చింతించింది. మర్రి చెట్టు. సరైన సమాధానం మర్రి చెట్టు.
తర్వాత ప్రశ్న భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది. ఈ వాక్యంలోని ఓష్మాక్షరాలు కత్రిష, స, ష, అహ ఇవి ఓష్మాక్షరాలు ఇవి. తర్వాత ప్రశ్న తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయంని రచించింది. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయంను రచించింది క్రింది వానిలో. సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి గారు. కందుకూరి రుద్రకవి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికానిది. వంటాముదం సవర్ణ దీర్ఘసంధి చరిత్రాంగం మిగిలిన కూడా సరైనవే. వంటాముదం ఏ సందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మిగతా కూడా సరైనవే. హితోక్తులు గుణసంధి, చేసండక్కులు సరళాదేశ సంధి, అదేవిధంగా కపాలమొక్కటి ఉత్పసంధి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సరైన వాక్యాలు శార్ధూల క్రోడములు ద్వంద్వ సమాసం. కూరగాయలు, అన్నదమ్ములు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసం కింద. రామ లక్ష్మణులు. అదేవిధంగా ద్వంద్వ సమాసంలో 2 పదాలు నామవాచకాలై ఉంటాయి. ఇది కూడా సరైనదే. తర్వాత ప్రశ్న మునిభామలతో కూడిన శకుంతల అలలతో కూడిన గంగవలే కదిలిపోతుంది. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఉపమాలంకారం. తర్వాత ప్రశ్న చల్లనివైన రాత్రుల వసంత సుఖోదయ వేళ పుష్పముల్. పద్యపాదం ఈ ఛందస్సుకు చెందింది. ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించింది. మనకి యమాతారాజు బాన్స్ పెట్టుకొని వేసుకొని గణాలను గుర్తించినట్లయితే ఈజీగా ఇది మనం చేయొచ్చు. యమాతారాజు బాన్స. తర్వాత ప్రశ్న సంయుక్త వాక్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. సంయుక్త వాక్యానికి సంబంధించి సమప్రాధాన్యం గల వాక్యాల కలయిక. అదేవిధంగా ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయన్నమాట సంయుక్త వాక్యంలో. ఈ 2 మాత్రమే కరెక్ట్. తర్వాత ప్రశ్న ఈ క్రింది సామాన్య వాక్యాలకు సరైన సంశ్లిష్ట వాక్యం. అమ్మ పిల్లవాడితో మాట్లాడుతుంది. అమ్మ వంట చేస్తుంది. అమ్మ పిల్లవాడితో మాట్లాడుతూ వంట చేస్తుంది. ఇది సరైన సమాధానం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అమ్మ పిల్లవాడితో మాట్లాడుతూ వంట చేస్తుంది. మెథడాలజీ చెబుతున్న విషయం మీద విద్యార్థులు ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉండడం లేదు. ఈ లోప నివారణకు ఉపాధ్యాయుడు చేయవలసిన పని బోధనలో మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. తర్వాత ప్రశ్న ఒక విద్యార్థిని తన గ్రామంలో జరిగే సంత గురించి విపులంగా వివరిస్తూ వ్యాసం రాసింది. ఇది ఒక విద్యార్థిని తమ గ్రామంలో జరిగే సంత గురించి విపులంగా వివరిస్తూ వ్యాసం రాసింది. ఇది వర్ణనాత్మక వ్యాసం అవుతుంది. వర్ణనాత్మక వ్యాసం. తర్వాత ప్రశ్న గైహికం తరగతి గది పనులకు కొనసాగింపుగా ఉండాలి. హోంవర్క్. తర్వాత ప్రశ్న కర్తకు ప్రథమ విభక్తి, కర్మకు ద్వితీయ విభక్తి వచ్చే వాక్యాలు. కర్తరి వాక్యాలు. తర్వాత ప్రశ్న రేడియో కార్యక్రమాలు వినడం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించండి క్రింది వానిలో. మంచి వక్తల ఉచ్చారణ విని విద్యార్థులు కూడా స్పష్టమైన ఉచ్చారణ అలవర్చుకుంటారు. అదేవిధంగా విద్యార్థులలో ప్రత్యేక అభిరుచులను ప్రోత్సహిస్తాయి. అదేవిధంగా రేడియో పాఠాల ద్వారా అదనపు సమాచారం అనేది పొందుతారు. పై 3 కూడా సరైన సమాధానాలే. ఇవి తెలుగుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.